సంఖలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెతకటం అన్న సామెత విన్నారా? దాదాపుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటిదే. కొంతమందికి జీవితాంతం కూడా ఆనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని బలపరుపుగా ఉంటే క్యాలస్లు అని కూడా అంటూ ఉంటారు. వీటికి ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు, కానీ తిరగబెడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ఈ తిరగబెట్టే సమస్య, ఆపరేషన్ చేయించుకున్న మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టేటువంటి సమస్యకి మీ ఇంటి ఆవరణలో, మీ ఇంటి వెనకాల అంటే బ్యాక్ యార్డ్లో ఒక మంచి పరిష్కారం ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆనలు. ఇలాగ ఇబ్బంది పెట్టేటువంటి ఆనలకి ఒక మంచి పరిష్కారం ఉంది. ఇది మీ ఇంటి వెనక పెరిగేటటువంటి బొప్పాయి చెట్టు తాలూకు ఆ పచ్చి కాయ, దానికి పాలు కారుతూ ఉంటాయి. దీన్ని ఆ పాలకి చాలా విశిష్టమైనటువంటి శక్తి ఉంది. ఈ ఆనల్ని అంతం చేసేటటువంటి గొప్ప ప్రభావం దీనికి ఉంది. కాబట్టి మీకు ఆనలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ బొప్పాయి పాలు వాడుకోవచ్చు. లేత ఈ బొప్పాయి కాయ తెచ్చుకొని లేతది కానీ బాగా పచ్చిది కానీ ఘాటు పెట్టండి. అప్పుడు దాని నుంచి ఒక తెల్లటి నిర్యాసం కారుతూ ఉంటుంది, పాలు లాంటిది. అందుకే దాన్ని బొప్పాయి పాలు అంటారు. ఈ పాలని సేకరించండి. అంటే కాస్త ఆ ఘాటు పెట్టిన తర్వాత కింద చెంచా పెడితే చెంచాలోకి పాలు కారుతాయి. దీన్ని ఒక దూదితో కానీ లేదా ఇయర్ బడ్ లాంటి దాంతో కానీ రోజు 2 పూట్ల ఈ ఆనల పైన పట్టిస్తూ ఉండండి. తర్వాత కాస్త దాన్ని పట్టించిన తర్వాత మళ్ళీ దాని ఔషధ ప్రభావం పోకుండా ఉండాలి కాబట్టి బ్యాండేజ్ క్లాత్ చుట్టుకోండి. రోజు ఇలాగా ఉదయం సాయంత్రం 2 పూట్ల చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ ఆనల సమస్య నుంచి మీరు క్రమంగా పూర్తిగా బయటపడగలుగుతారు. అయితే ఇప్పుడు కూడా ఏదైనా ఒక సమస్యను తగ్గించుకోవాలంటే కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అవసరం. ఆనలకి సాధారణంగా అధిక బరువు ఒక కారణం. ఒకవేళ బరువు ఉంటే తగ్గండి. అలాగే కొంతమందికి వాత ప్రకృతి మనుషులలో ఎముకలు బయటకు వచ్చి పొడుస్తూ ఆనలు తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒత్తుకుపోకుండా ఉండటం కోసం మెత్తటి చెప్పులు వాడండి. అలాగే పెడిక్యూర్ ఇలాంటివి చేస్తూ ఉండండి. అంటే ఒక ఆకురాయితోటి మృత కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ ఆనల సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.